వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మనం బాలల మహాభారతం నుంచి ఆదిపర్వం నుండి మరి కొంచెం కథను విందామండి. ద్రోణుడు పాంచాల దేశపు రాజకుమారుడైన ద్రుపదునితో కలిసి భరద్వాజుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఇద్దరూ చాలా స్నేహముగా ఉండేవారు. కొంతకాలం అయిన పిమ్మట విద్యాభ్యాసం ముగించుకొని వెళ్ళిపోవచ్చున్న ద్రుపదుడు ద్రోణునితో, మిత్రమా, నీకేదైనా అవసరం కలిగినచో నా వద్దకు రమ్ము, నీవు కోరిన సహాయం చేసేదను అని వాగ్దానం చేశాడు. అటు తర్వాత ద్రోణునకు యుక్త వయస్సు రాగా కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామ అను కొడుకును పొందాడు. ద్రోణుడు ఎంత విద్యావంతుడైనా భార్యాబిడ్డను పోషించుకోలేక చాలా అవస్థపడేవాడు. అటువంటి సమయమున ద్రోణునకు బాల్యమిత్రుడైన ద్రుపదుడు మనస్సును మెదిలి భార్యాబిడ్డలను తీసుకుని పాంచాల నగరముకు చేరాడు. ద్రోణుడు రాజసభకు వెళ్లి ద్రుపదుని కలిసి, మిత్రమా ద్రుపద మహారాజా, నేను నీ బాల్యమిత్రుడకు ద్రోణాచార్యుడను, నీ సహాయం కోరి వచ్చాను అని చెప్పగా ధనమధాంధుడైన ద్రుపదుడు ద్రోణుని ఎగతాళి చేసి, నీవు నాకు మిత్రుడువా? నీ వంటి గర్భదరిద్రుడు ఒక మహారాజుకు మిత్రుడు ఎలా అవుతాడు? అసందర్భ ప్రేలాపన మాని వచ్చిన దారినే వెనుకకు పొమ్ము అని తోలనాడెను. ద్రోణుడు ద్రుపదుని మాటలకు అతని ప్రవర్తనకు ఖిన్నుడై జీవనోపాధిని వెతుక్కొనుచు తిరిగి తిరిగి చివరకు హస్తినాపురముకు బయలుదేరాడు. అలా వస్తున్న ద్రోణునకు అదృష్టవశాత్తు రాకుమారులు కనిపించుట, వారికి బంతిని తీసి ఇచ్చుట, అనుకోకుండా భీష్ముని ఆదరణ లభించుట జరిగినది. దానితో ద్రుపదునిపై పగ సాధించిన వానికి కనివిప్పు కలిగించవలనని పట్టుదల పెరిగినది. ఒకరోజు ధృతరాష్ట్రుడు సభ తీరి ఉండగా ద్రోణాచార్యుడు సభకు విచ్చేశాడు. భీష్మాదులు ద్రోణాచార్యుని గౌరవించి ఆసీనుని గావించి, ఆచార్య, మా రాజకుమారుల విద్యాభ్యాసం ఎలా జరుగుచున్నది అని అడుగగా ద్రోణాచార్యుడు భీష్మునితో, భీష్మాచార్య, రాకుమారుల విద్యాభ్యాసం పూర్తయినది, వారి శక్తి సామర్థ్యమును మీరే పరీక్షించుకోండి అని చెప్పాడు. అది విని భీష్ముడు విధుర ధృతరాష్ట్రతో అస్త్ర విద్య ప్రదర్శనకు ఏర్పాటు చేయవలసిందిగా చెప్పాను. ద్రోణునితో, ఆచార్య, మా రాకుమారులు సకల విద్యా పారంగతులను చేసి గురువుని మించిన శిష్యులుగా తయారు చేసి ఉంటారనే విశ్వాసం మాకు ఉన్నది. అయినా మీరు చెప్పిన ప్రకారం అస్త్ర విద్యా ప్రదర్శనకు ఏర్పాట్లు గావించి తమకు కబురు పంపిందని చెప్పాడు. త్వరలోనే వారు అట్టి విద్య ప్రదర్శనకు ఏర్పాట్లు గావించారు. రాకుమారుల ధనుర్విద్యా ప్రదర్శనం తిలకించుటకు ప్రముఖులైన పెద్దలందరూ వచ్చారు. అంతేగాక ఈ ప్రదర్శనను హస్తినాపురవాసులకు ఒక గొప్ప ఉత్సాహములా అనిపించి ఆ వేడుకను చూడగోర వచ్చారు. పోటీలు ప్రారంభమయ్యాయి. అందరూ తమ శక్తిని బట్టి అస్త్ర కౌశలాన్ని ప్రదర్శించి విలువిద్యలో తమ ప్రావీణ్యతను చూపారు. భీముడు, దుర్యోధనుడు తమ గదలను తీసుకొని 2 ఏనుగుల వలె రంగంలో ప్రవేశించారు. ఆ పరీక్ష వారి నైపుణ్యమును ప్రదర్శించడానికే పెట్టిన ఆవేశంతో మారుమ్రోగే వారి అరుపులకు, కాళ్ల తావులకు భూమి దద్దరిల్లగా యుద్ధం శృతిమించుతూ ఉన్నది అని పరిస్థితి గ్రహించిన ద్రోణాచార్యుడు వారి గదా యుద్ధమును ఆపివేయించారు. వారి తరువాత అర్జునుడు గురుదేవులకు నమస్కరించి రంగప్రవేశం గావించి తన విలువిద్యను ప్రదర్శించెను. ఆగ్నేయాస్త్రముతో అగ్నిని పుట్టించి, వారుణాస్త్రము ప్రయోగించి వర్షమును కురిపించి ఆ అగ్నిని ఆర్పాడు. మేఘశాస్త్రము మేఘములను రప్పించి, వాయుశాస్త్రము ఉపయోగించి పెనుగాలను సృష్టించి మేఘములను చెల్లాచెదురు గావించాడు. ఈ విధముగా తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న అర్జుని ధనుర్విద్యా కౌశల్యం అందరినీ ఆశ్చర్యములను చేసి అమితంగా ఆకర్షించగా మెచ్చుకోసాగారు. ఇది దుర్యోధనికి మరింత అసూయ కలిగించింది. ఆ సమయమున కవచకుండలధారి అయిన కర్ణుడు రంగమున ప్రవేశించి అర్జునుని శక్తిని ఆక్షేపించి ద్రోణ కృపాచార్యుల అనుమతిని పొంది అర్జునుడు ప్రదర్శించిన అన్ని విద్యలను తాను కూడా ప్రదర్శించాడు. అది చూసి దుర్యోధనుడు సంతోషముతో కర్ణుని కౌగిలించుకొని మెచ్చుకున్నాడు. తరువాత కర్ణుడు అర్జునుడితో తనతో ద్వంద్వ యుద్ధము చేయమని సవాలు చేయగా అర్జునుడు కర్ణునితో యుద్ధము చేయుటకు తలపడగా ప్రదర్శనను తిలకిస్తున్న కుంతి భయముతో మూర్ఛపోయినది. అంత కృపాచార్యుడు వారి యుద్ధమును ఆపివేయించి రాజవంశుడైన అర్జునితో సూత కులస్థుడైన కర్ణుడు ద్వంద్వ యుద్ధము చేయుటకు అర్హుడు కాదు అని చెప్పాడు. ఈ మాటతో దుర్యోధనుడు కోపంతో పాండవులను ఓడించుటకు తనకు కర్ణుని స్నేహం అవసరమని భావించి కృపాచార్యునితో, గురుదేవా, కర్ణుడు రాజు కాకపోవట చేతనే కదా మీరు అభ్యంతరం పెట్టుచున్నది. రాజ్యం నేలువాడు ఎటువంటి వాడైనా రాజే కదా అని ధృతరాష్ట్రుని అనుమతిని తీసుకొని అప్పటికప్పుడు కర్ణుని అంగరాజ్యాధిపతిగా అభిషేకించాడు.
దుర్యోధనుడు తనకు చేసిన మహా ఉపకారమునకు వింత చెంది కర్ణుడు ఆ సంతోషముతో, రాజా, నీవు నాకు కలుగజేసిన ఈ గౌరవమును ప్రత్యుపకారముగా ఏమివ్వగలను అని అనగా, నీ వంటి అజేయ పరాక్రమవంతుడైన నా జీవితమంతా స్నేహితునిగా ఉండాలని నా కోరిక కనుక నీవు నా స్నేహితునిగా ఉండుటే నాకు చేయగల ప్రత్యుపకారం అని దుర్యోధనుడు సమాధానం ఇచ్చాను. దానితో ఆనాటి సభ ముగిసినది. అస్త్ర విద్యా ప్రదర్శనానంతరము ద్రోణాచార్యుడు ఒకనాడు రాకుమారులతో, మీ విద్యాభ్యాసం పూర్తయినది, మరి నాకు గురుదక్షిణ సమర్పించండి అని అడుగుగా, వారు ఏమి కావాలనో కోరండి, తప్పక ఇచ్చెదను అని చెప్పారు. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో ద్రుపదుడు తనను అవమానపరిచిన సంగతిని చెప్పి, రాజ్యమద గర్వితుడైన ఆ ద్రుపదుని ప్రాణాలతో తీసుకుని వచ్చి గర్భదరిద్రుడైన మీ గురువునకు కానుకగా సమర్పించండి, అదే మీరు ఇవ్వదగిన గురుదక్షిణ అన్నాడు. కౌరవ కుమారులందరూ ద్రోణాచార్యుని వద్ద సెలవు తీసుకుని కొంత సేనను వెంటబెట్టుకుని వెళ్లి పాంచాలపురాన్ని ముట్టడించి ద్రుపదునికి దాటికి ఆగలేక వెనుతిరిగి వచ్చారు. అప్పుడు అర్జునుడు ద్రోణునికి నమస్కరించి భీముణ్ణి మాత్రం వెంట పెట్టుకుని వెళ్లి ద్రుపదుని సేనలను ఎదుర్కొన్నాడు. అర్జునుడిని బాణవర్షానికి సేనలు చెల్లాచెదురు అగుచుండడ గమనించిన ద్రుపదుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. అంత భీముడు పాంచాల సేనలను నుగ్గు చేయుచు ఉండగా అర్జునుడు ద్రుపదుని ఓడించి అతనిని పట్టి రథానికి కట్టి తెచ్చి ద్రోణునకు సమర్పించెను. ద్రోణాచార్యుని చూసి ద్రుపదుడు చాలా తలవాల్చుకొనగా ద్రోణుడు ముసిముసి నవ్వులు నవ్వుచు, ఓహో, రాజ్యాల నేలే మహారాజు గారికి ఈ రోజున ఈ దరిద్రుని ఎదుట తలవంచుకొని నిలబడవలసిన దుర్గతి పట్టిందా, అయ్యో పాపం అని, మహారాజా, ఇప్పటికైనా నీ బాల్య స్నేహితుడిని గుర్తించగలిగావా? గర్వాంధుడివై దరిద్రునకు ధనికునకు స్నేహం ఏ విధముగా కలుస్తుంది అన్నావు. మరి ఇప్పుడు నీవు అన్నీ పోగొట్టుకున్న బందీవి కదా, నాతో స్నేహం చేయుటకు అంతస్తులు తేడా రాదనుకుంటాను అని పరిహసించగా ద్రుపదుడు అవమానంతో తల వంచుకొని ద్రోణునితో శాశ్వత మైత్రిని కోరి తన తప్పును క్షమించమన్నాడు. సరే, అర్ధరాజ్యం ఇస్తున్నాను, తీసుకుని ఏలుకో. గంగకు దక్షిణ భాగంగా ఉన్నదంతా నీవు తీసుకో, ఉత్తర భాగంగా ఉన్న రాజ్యాన్ని నేను తీసుకుంటాను. అప్పుడు ఇక స్నేహం చేయుటకు నక్కకు నాకులోకమునకు గల తేడా మన మధ్య లేకుండా సమాన అంతస్తు కలిగి ఉంటాము అని చెప్పి ద్రోణుడు ద్రౌపదినితో వదిలివేశాడు. రాజ్యమును చేరిన ద్రుపదుడు సైనిక బలముతో ద్రోణుని గెలవటం అసాధ్యము అని భావించి అర్జునుని పరాక్రమునకు ఆనందించి యజ్ఞము చేసి ద్రోణుని చంపగల కుమారుణ్ణి, అర్జునుని భర్తగా పొందగల కుమార్తెను యజ్ఞఫలముగా పొందాడు. కుమారులు పెద్దవారు అవుట చేత ధృతరాష్ట్రుడు భీష్మాదులతో ఆలోచించి కౌరవ పాండవ కుమారుల్లో పెద్దవాడు సరళ హృదయుడు సద్గుణ సంపన్నుడు అయిన ధర్మరాజునకు యువరాజు పట్టాభిషేకం జరిపించాడు. ధర్మరాజు రాజ్యపాలనను సమర్థవంతంగా నిర్వహించుచు పెద్దల మెప్పులే కాక ప్రజల చేత కూడా రాజ్యపాలన నిర్వహణలో పాండురాజును మించాడు అని కీర్తింపబడుట చూసి దుర్యోధనుడు బాధ చెందుచూ ఉండెను. క్రమేపీ పాండవుల కీర్తి 4 చెరలా వ్యాపించసాగినది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.